టీయూడబ్ల్యూజే సంగారెడ్డి జిల్లా మహాసభలకు అధ్యక్షత వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్ గారికి, అదే రకంగా ముఖ్య అతిథిగా ఈ మహాసభలకు హైదరాబాద్ నగరం నుంచి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర రథసారథి, మా జర్నలిస్టుల ఆశాజ్యోతి, అందరి గురించి అహర్నిశలు కృషి చేసి మహానగరంలో అందరి గురించి ప్రభుత్వంతో ఎల్లప్పుడూ మన బాగోగుల గురించి అన్నం చూసి వహిస్తుండే ఆ కాలం నుంచి అన్న అంచెలంచెలుగా ఈ రాష్ట్రానికి రథసారథి కావడం చాలా సంతోషమైన విషయం. అదే సందర్భంగా అదే జిల్లా నుంచి మా ఫైసల్ అన్న మాకు ఆదర్శం. ఎల్లప్పుడూ ఆయనను చూసి మేము కూడా ముందడిగేసాం. ఆయన కూడా అంటే మన జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు రథసారథులు, ఆ ఇద్దరు రథసారథులకు ఇంకో రథసారథి మన రాష్ట్ర కార్యదర్శి రామనారాయణ సార్. అంటే వీరు ముగ్గురు ఆధ్వర్యంలో జర్నలిస్టుల బాగోగుల గురించి ఎల్లవేళలు వీళ్ళు కృషి చేస్తుంటారు. అదే సందర్భంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంత ఘనంగా మహాసభలు నిర్వహించిన సందర్భంగా ప్రతి జర్నలిస్టు మిత్రుడు ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిండు. కాబట్టి ఇది చాలా శుభ పరిణామము. అంటే రాబో రోజుల్లో మంచి రోజుల్లో రాబోతుంది. ఇప్పటిదాకా విరాతన్న తీవ్రవాది అని ఒక నామకరణం చేయడం జరిగింది. అంటే తీవ్రవాది అంటే నేను దాని గురించి అంటే ఒక మనిషి వాళ్ళ అంటే సహచరుల గురించి వాళ్ళ బాగోగుల గురించి నిరంతరం ప్రాతినిధ్యం వహిస్తూ అంటే మంత్రుల మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ప్రెషర్ చేసుకుంటూ అది సాధించుకునే దిశలో పోతున్నాడు. కాబట్టి ఆ నామకరణం చేయడం జరిగింది దామోదర్ రాజనరసింహ గారు. అంటే దామోదర్ రాజనరసింహ గారు కూడా మనకు జిల్లాకు పాత మంత్రి, అంత అవగాహన ఉంది విరాత్ అలీ గారి గురించి. అంటే ఏ రకంగా జర్నలిస్టు మిత్రుల గురించి సంక్షేమం గురించి ఆలోచిస్తుంటారు ప్రతిరోజు. అంటే చెప్పడం జరిగింది మన రాష్ట్ర రథ సారథి ఏ రకంగా ప్రతిరోజు ఒక మంత్రి గారిని సార్ మా జర్నలిస్ట్ మిత్రులకి అంటే ఇలాంటి నాయకుడు మనకు ఉండడం అనేది చాలా గర్వకారణం. అంటే నిరంతరం ఒక మనిషి ఆరోగ్య విషయం గురించి అంటే వేరే రకంగా అంటే ఫస్ట్ మనిషికి కావాల్సింది ఆరోగ్యం. అంటే అది కరెక్ట్ ఉందంటే మంచిగా ఉంటాడు. దాని గురించి ఎల్లప్పుడూ ఆయన చెప్పిండు. ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తుంటాడు, ఫలానా రూల్స్ చేయరు. అంటే ఇలాంటి సంఘం అంటే నేను చెప్పేది ఒకటే మనిషికి వ్యక్తి కాదు, వ్యవస్థ ముఖ్యం. అంటే సంఘం ముఖ్యం. ఎప్పుడైతే సంఘం బలంగా ఉంటుందో అప్పుడే వ్యక్తి కూడా బలంగా ఉంటాడు. వ్యక్తి బలంగా ఉంటే సంఘం సంఘటితమైతేనే సంఘం లేనిది వ్యక్తి లేడు. వ్యక్తికి గుర్తింపు ఉండదు. ఎప్పుడు ఈరోజు ఈ రకమైన గుర్తింపు మనం ఈ రాష్ట్ర స్థాయిలో మనకు ఆయన పొగడడం జరిగింది. అంటే పెద్ద ఎత్తులో ఆయన గత చరిత్రను స్మరించుకోవడం జరిగింది. దానికి కారణం ఎవరు, మూలం ఎవరు? సంఘం. ప్రతి ఒక్కరూ ఈ రకంగా ముందుకొచ్చి మన సంఘాన్ని మన బలాన్ని చాటుకున్నాం. కాబట్టి ప్రతి వ్యవస్థ మన ముందుకు వస్తుంది. మనం వ్యవస్థ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైతే మనం సంఘం గురించి సంఘటితం అవుతామో ఆ రోజు ఖచ్చితంగా మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది. ఇప్పటిదాకా ఉన్న సమస్యలు అంటే ఇప్పటిదాకా జరుగుతుంది అభివృద్ధి. అంటే అక్రిడేషన్ కార్డులు కానీ ప్రతిసారి అంటే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో. మన సంఘం ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రక్రియ అదే ఉంటుంది. అంటే అక్రిడేషన్ కార్డుల గురించి రాష్ట్ర స్థాయిలో అయితే జరుగుతుంది. అక్కడ రాష్ట్ర స్థాయిలో అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడం, అంటే ఇళ్ల స్థలాల గురించి రాష్ట్ర స్థాయిలో. మన జిల్లా స్థాయిలో మన అధ్యక్షులు, మన కార్యదర్శి మేము అక్రిడేషన్ కార్డులో నాకిట స్థానం కల్పించడం. అంటే టీయూడబ్ల్యూజే ద్వారా నేను కూడా ఫోటోగ్రాఫర్ల సంఘం తరఫున జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డు కమిటీలో అంటే ఏ రకంగా పోరాట పటిమ ఉంది అంటే మన సంఘానికి ప్రతినిత్యం పోరాటం సాధించుకునే దిశగా, సంక్షేమం దిశగా పోరాడే నాయకత్వం మనకుంది. మనం నాయకత్వాన్ని ఎప్పుడైతే బలోపేతం చేస్తామో మనం బలోపేతం అవుతాం. మనకు ఈరోజు ఈ గుర్తింపు ఉంది అంటే టీయూడబ్ల్యూజే
సంఘంలో మనం పనిచేస్తున్నాం, మనం చేయి కలిపి నడుస్తున్నామంటే మనకు ఒక గుర్తింపు దొరుకుతుంది సమాజంలో. సమాజంలో మనకు కావాల్సింది ఏ సంఘం అంటే టీయూడ. మాకు పెద్ద నాయకత్వం ఉంది రాష్ట్ర స్థాయిలో మన సమస్యల గురించి మాట్లాడడానికి. అంటే ప్రతి విషయం గురించి ఇప్పుడు హెల్త్ కార్డుల గురించి మాట్లాడడం జరిగింది. నేను అల్టిమేట్గా ప్రతి లాస్ట్గా అంటే బలంగా చెప్పేది ఒకటే, ఎప్పుడైతే మనం సంఘాన్ని బలోపేతం చేస్తామో మనకు అన్ని సమస్యలు తీరుతాయి, మనం అభివృద్ధి చెందుతాం. ముందుగా మనం సంఘాన్ని బలోపేతం చేయాలి, తర్వాత మనం బలోపేతం కావాలి. కాబట్టి అక్రిడేషన్ కార్డుల కమిటీలో ఉన్నాను కాబట్టి ప్రతినిత్యం యాదగిరి సార్ కానీ నేను కానీ ఫైజల్ భయ్ అయితే కలెక్టర్తో వాదిస్తుడు ఇది ఎట్లా అంటే జియో ఉంది సార్. ఎవరైతే జెన్యూన్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు రావాలి సార్. వాళ్ళు ఫీల్డ్లో పనిచేస్తున్నారు అంటే నిరంతరం అంటే జర్నలిస్టుల గురించి మన నాయకత్వం ఖచ్చితంగా పోరాడుతుంది. నాయకత్వం మన జర్నలిస్టుల మిత్రుల గురించి నిలబడడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ పండుగ మనం జరుపుకోవడం అనేది భవిష్యత్తులో మన ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మంత్రి గారు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు రండి, యు ఆర్ వెల్కమ్, ఇట్ ఈస్ ద పాజిటివ్ గవర్నమెంట్, ఇట్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, కమ్ విత్ యువర్ రిప్రజెంటేషన్, ఐ విల్ బి హియర్, వీ విల్ బి హియర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇలాంటి అంటే ఈ గుర్తింపు మనకు ఈరోజు వచ్చిందంటే మన సంఘాన్ని చూసి మంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఈ బలాన్ని చూసి ఇంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఈ నాయకత్వం ఉంది కాబట్టి యు ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్, మై డోర్స్ ఆర్ ఓపెన్, అల్టిమేట్లీ ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ పీపుల్. అంటే మీ సమస్య అంటే ఆయన ప్లాన్ కూడా చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని నేను అనుకుంటున్నాను. ఆలోచన ఏంటంటే ఆయన వివరించడం జరిగింది. ఏంటంటే రండి మనం ప్లాన్ చేసుకున్నాం అంటే ఒక భూమి తీసుకొని ఫ్లాట్స్ అదే అది మన నాయకత్వం ఆలోచిస్తుంది. అంటే ఈ రకమైన మనకు ఒక హామీ వచ్చిందంటే మన నాయకత్వం పనిచేస్తాం, మనం నాయకత్వాన్ని బలం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశాలు రాబోతున్నాయి. మనం సంఘటితంగా ఉండి మన నాయకత్వాన్ని బలోపేతం చేసి మనం బాగా బలవంతులమై అంటే మన సమాజానికి సేవ చేస్తున్నాం. అన్ని విధాలుగా చెప్పడం మన జీవితాలు ఏంది, అసలు మన ఉనికి ఏంది, కాబట్టి ప్రతిదీ మనకు అవగాహన ఉంది. కాబట్టి ఈ నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నా. రాష్ట్ర స్థాయిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.